కీర్తిని కిడ్నాప్ చేసింది మన ఇంటికొచ్చిన రౌడీ వెధవలేనా? వాళ్లేనా అని మళ్ళీ స్పెషల్గా అడుగుతారేంటి మావయ్య? వాళ్లకి తప్ప కీర్తిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఇంకెవరికుంది? ఈ అమ్మి కేసు పెట్టుండాది. వాళ్ళు కీర్తినెత్తుకుపోయి వాళ్ల ప్రతాపం ఏందో చూపిస్తా ఉండారు. ఇలానే మీరు జరిగేది చూస్తూ ఉండండి వదినా. ఏదో ఒకరోజు ఆ రౌడీలు ఇంటికొచ్చి అందర్నీ చంపేస్తారు. నిషిక వాళ్ళు చెప్తుంది నిజమా జగదాత్రి? కీర్తిని కిడ్నాప్ చేసింది ఆ రౌడీలేనా? చెప్పు జగదాత్రి, వాళ్లేనా? వాళ్లే అయితే ఈసారి కేసులు పెట్టడాలు, పోలీసుల్ని పంపడాలు చేయను. నేరుగా గన్ తీసుకెళ్లి కాల్ చేస్తాను. నా ఫ్యామిలీ జోలికి రావాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకుండా చేస్తాను. చెప్పు జగదాత్రి, కీర్తిని కిడ్నాప్ చేసింది వాళ్లేనా? కేదార్, నువ్వు చెప్పు. అది అక్క అంటే వాళ్ళు కాదు దినా, వాళ్ళు కాదు, ఎవరో వేరే వాళ్ళు. అది నువ్వెలా చెప్పగలవే? నువ్వేమైనా కిడ్నాపర్స్ ని కొట్టి కీర్తిని సేవ్ చేసావా? వాళ్ళు కాదని అంత ఖచ్చితంగా చెప్తున్నావు? అసలు కీర్తిని కాపాడేదానికి పోలీసులు పోతే కీర్తిని మీరట్ట ఇంటికి తీసుకొని చుండారు. అంటే కీర్తిని కాపాడింది మీరేనా? 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 పోలీసులు కదా ఇన్వెస్టిగేషన్ చేసి రౌడీలని అరెస్ట్ చేసి కీర్తిని కాపాడాలా? అట్టాంటిది మీరెట్టా కనిపెట్టుండారు? వాళ్ళనెట్ట కొట్టుండారు? మేం కొట్టడం కాపాడడం ఏంటి పిన్ని? కీర్తిని కాపాడింది పోలీసులు. మరి పోలీసులు కదా కీర్తిని ఇంటికి తీసుకురావాల్సింది. మీరే కదా వాళ్ళ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమని చెప్పేశారు. అందుకే కేసు వెనక్కి తీసుకోవడానికని మేము స్టేషన్కి వెళ్తే అప్పుడే జేడీ టీం కీర్తిని తీసుకుని వచ్చారు. జేడీని అడిగితే విషయం అంతా చెప్పింది. మేమెలాగో ఇంటికే కదా వెళ్తున్నామని కీర్తిని ఇంటికి తీసుకెళ్తామని చెప్పాము. మరి ఇంట్లో అందరం కీర్తి కోసం టెన్షన్ పడుతున్నామని తెలుసు కదా, మరెందుకు మాకు ఫోన్ చేసి కీర్తి దొరికిందని చెప్పలేదు? కీర్తి కనిపించేసరికి ఆనందంలో మర్చిపోయాం నిష్క. ఇట్లాంటివి బాగానే మర్చిపోతారు, కానీ మొగుడు పెళ్ళాలు కలిసి మమ్మల్ని టార్చర్ చేసేది మాత్రం మర్చిపోరు. బయట రౌడీలతో కొట్టాట్లు పెట్టుకుంటారు, అది మాత్రం మర్చిపోరు. కీర్తి సేఫ్గా ఇంటికి వచ్చేసింది కదా, మళ్ళా ఎందుకు ఈ డిస్కషన్? అమ్మ కౌశికి, పాప ఎంత భయపడి ఉంటుందో ఏంటో. లోపలికి తీసుకెళ్ళు. రా.